మనోహర్ గారిని అడిగితే నువ్వు ఆన్సర్ చెప్తావేంటి? ఎవరు చెప్తా ఏంటి రాతోడ్? ఇక్కడ హోమమే జరుగుతుంది. అలాగే అయ్యా, ముహూర్తానికి సమయం అవుతోంది. హోమగుండం ముందు మీరు పిల్లలు కూర్చోండి. ముహూర్తం ఏంటి? ఇక్కడ జరుగుతుంది హోమం కదా. సరిపోయింది. పిల్లలతో పాటు అమరకు కూడా అనుమానం వచ్చేసింది. అవును పంతులు గారు, ఏదో పెళ్లి చేస్తున్నట్టు ముహూర్తం అంటారేంటి? ఈ రాతోడ్ తెలుసంటున్నాడో తెలియకంటున్నాడో. అయ్యా, వివాహానికి ముహూర్తం ఉన్నట్టు హోమాలకి యజ్ఞ యాగాదులకు కూడా ముహూర్తం ఉంటుందయ్యా. వర్జము, రాహుకాలము, యమగడి లాంటి సమయాల్లో హోమం ప్రారంభించకూడదు. అమృత గడియలు మొదలయ్యాయి. తమరు పిల్లలతో కూర్చుంటే హోమం ప్రారంభిద్దాం. కూర్చోండి. భుజమ్మ, నువ్వు కూడా రా. హోమంలో నేను కూడా కూర్చోవచ్చా? అమర్, తనెందుకు? తను మన ఇంటి పిల్ల కాదు కదా. నాకు సంబంధించి బుజ్జమ్మ కూడా నా కూతురు లాంటిదే. మొన్న తన మీద దాడి జరిగింది. నేను ఈ హోమానికి ఒప్పుకుంది కూడా తన కోసమే. రా బుజ్జమ్మ. ఏ తండ్రి ఊడి నుంచి బుజ్జమ్మను దూరం చేశానో మళ్ళీ ఆ ఊడే బుజ్జమ్మను హక్కున చేర్చుకుంది. చూసావా కరుణ? అవునే, ఏ గూటి పక్షి ఆ గూటికే చేరింది. ఎవరు కూర్చోకూడదో వాళ్లే హోమం ముందు కూర్చున్నారు. ఇక పెళ్లి జరిగినట్టే. ఆ పిల్ల అమరేంద్రని అస్సలు పైకి లేవనివ్వదు. నీకు చెప్పిన టైం వేస్టేలే. ఏదో దైవశక్తి ఆ పిల్లకి తోడుగా ఉందని, అది సాక్షాత్తు ఆ అమ్మవారేనని ఇప్పుడు నీకు అర్థమైందా? కాప్తావా? వచ్చింది అమ్మవారు కాదు, ఆ దేవత కాదు. ఆవేశంలో ఎవరో మనిషి వచ్చారు. ఆమె మనిషి కాదు మేడం, ఆమె అమ్మవారే. అవును మనోహరి, హోమం జరిగింది అమ్మవారి గుళ్ళోనే కదా. ఆగు. భయంతో వీడి కళ్ళు బయర్లు కమ్మాయి, మూఢనమ్మకంతో నీ కళ్ళు మూసుకుపోయాయి. మన ప్లాన్ తెలుసుకొని ఎవరో కావాలని రివర్స్ ప్లాన్ చేశారు. ఎవరో ఏంటి, ఆ భాగ్య చేసుంటుంది. అదే అమ్మవారిలా వచ్చుంటుంది. వీడిని భయపెట్టి మన ప్లాన్ పాడు చేసి వెళ్ళిపోయింది. బాగి శక్తియుక్తులతో ఏంటి మిస్సమ్మ ఆగిపోయావు? ఏమైందే? ఏమైనా ఐడియా వచ్చిందా? మనోహర్ ఏం ప్లాన్ చేసిందో నీకు తెలిసిపోయిందా మిస్సమ్మ? మనోహరి యుక్తితో ట్రై చేస్తుంది. దాన్ని శక్తితో దెబ్బ కొట్టాలి. అంటే అర్జెంటుగా నేను అమ్మవారినే పోవాలి.
మిస్సమ్మా బాగి అసలు మీరు అమ్మవారిలా కాకుండా బాగమతిలాగా వెళ్ళుంటే ఇంకా బాగుండేది మిస్సమ్మా. త్వరలో అది కూడా జరుగుతుంది రాతోడ్. నేను బాగిల మనోహరికి ఎదురుపడే రోజు దగ్గర పడింది. ఏం మాట్లాడుతున్నావే? పోయి పోయి సైతానికి ఎదురు పడతావా? మరి ఇంకెన్నాళ్ళు దాక్కొని బతకమంటావు? నేను బయటపడి దాని మోసాన్ని బయట పెట్టాలి. అవును మిస్సమ్మా, ఆ మనోహరి విష సర్పం లాంటిది. తోక తొక్కితేనే పాము బుస్సుమంటుంది. అలాంటిది మీరు ఈరోజు తన పడగ మీదనే కొట్టారు. బాగపడుతుంది మిస్సమ్మా. ఆ మనోహరిది పగైతే నాది ప్రతీకారం రాతోడ్. 5 ఏళ్ళు ఇంటికి దూరంగా బుజ్జమ్మతో వెళ్ళిపోయి భయపడుతూ బతికాను. నాకంత నరకం చూపించిన మనోహరిని అంత తేలిగ్గా వదులుతానా? దానికి అంతకు మించిన నరకం చూపిస్తాను.